అబ్బా ఇలేకర్ అన్నలంటే ఇలేకర్ అన్నలే పోన్రి ఎంత పెద్ద లీడర్ తనుకోయినన్నా సార్ సార్ మీరు పార్టీ మారుతారట కదా అని మెల్లగా అడుగుతారు. నేను మారను అని ఆయన చెప్పినా కాదు సార్ మీరు మారుతారట బయట అందరు అనుకుంటుండ్రు అని అడగస్తారు. ఇంకో లీడర్ని అడిగితే అంటే నాకు కూడా రావాలనే ఉంది కానీ నేను వస్తా అంటే వాళ్ళు తీసుకుంటారంటవా అని అడుగుతాడు. ఇంకో లీడర్తో ఇదే ముచ్చట మాట్లాడితే ఇప్పుడు టికెట్ ఇచ్చిన పార్టీని విడిచిపెట్టాలని నాకు కూడా లేదు కానీ ఏం చేస్తాం నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నా అని అంటాడు. ఇట్లా లీడర్లతో ఇట్లా మాట్లాడిపించే వరకు అస్సలు సంగతి రాబడతారు. ఈసారి కథ కూడా అట్లనే అయ్యింది. పువ్వు గుర్తు కిషన్ రెడ్డి సారు గా నడుమ అటీ టూగిండు. పార్టీలో ఉంటాడా కారెక్కుతాడా అని ప్రచారం అయితే జరిగింది. కానీ సార్ అయితే ఎటు పోలే నిమ్మలంగానే ఉన్నాడు. మరి ఎందుకు పోలేదో తెలుసునా? నువ్వే చెప్పన్నా. ధైర్యం ఉండాలా. ఇంకా 100 టీఆర్ఎస్ పార్టీలు పుట్టాలి మమ్మల్ని పిలవాలంటే. ఒకటి కాదు మాలాంటి వాళ్ళని పిలవాలంటే 100 టీఆర్ఎస్ పార్టీలు పుట్టాలి. గదన్నట్టు అస్సలు రహస్యం సాటుమాటు ముచ్చట్లు లేవు. సాప్ సీదా చెప్పేసిండు. ఒక్కటి కాదు 2 కాదు 100 టీఆర్ఎస్ పార్టీలు పుట్టి రా రా అని పిలిస్తే పోతాడట. ఒక్క టీఆర్ఎస్ పార్టీతోనే చెయ్యి గుర్తు సైకిల్ గుర్తు పంక గుర్తు ఆఖరికి కంకి కొడవలి పార్టీ ఆఫీసులు ఖాళీనాయి. నువ్వు కోరుకున్నట్టే 100 టీఆర్ఎస్ పార్టీలు పుట్టానంటే దేశంలో ఏక్ నిరంజన్ పార్టీ అవుతుంది. ఎందుకన్నా గంత పెద్ద కోరిక. నేను పార్టీ మారనని చెప్తే ఒడిచిపోయేదానికి. మొన్ననే మీ ప్రభాకర్ అన్న కూడా గిట్లనే మాట్లాడిండు. టిఆర్ఎస్ లో నుంచి కొంతమంది ప్రముఖ మంత్రులు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారు. మరి పవర్లున్న మంత్రులు మీ పార్టీలకు రావాలంటే ఎన్నొందల పువ్వు గుర్తు పార్టీలు పుట్టాలనో.